అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. యేసు ఆయన శిష్యులు ఒకసారి ఒక దోణిలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. ఆ సమయంలో యేసు తలవాల్చుకొని నిద్రపోతున్నారు. ఆయన శిష్యులు మాత్రము నెమ్మది లేక భయముతో వణిగిపోతున్నారు. ఏమిటి కారణం? వారి ప్రశ్నలోనే ఉంది జవాబు. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అన్నారు. అంటే వారు నెమ్మది లేక నిద్ర పట్టకపోవడానికి గల కారణము వారికున్న చింతలే. ఆ తుఫానుకు, అలలకు ఎక్కడ మునిగిపోతామో, నశించిపోతామేమో అని చింతలు. యేసుకైతే ఏ చింతలు లేవు. అందుకనే ఎంతో నెమ్మదితో నిద్రపోయారు. మనకున్న చింతలే మన నిద్రలేమికి గల కారణం. మన చింతలన్నీ మన ప్రభు మీద వేసినప్పుడే భక్తుడు చెప్పిన రీతిగా నెమ్మదితో పండుకొని నిద్రపోగలుగుతాం. మనము ఒంటరిగా నుండినను ప్రభువే మనల్ని సురక్షితముగా నివసింపచేయగలరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. మా చింతలన్నీ మీ మీద వేసి నెమ్మదిగా సురక్షితంగా నిద్రపోనట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.